ఎస్ఆర్ కళాశాల ఏవీఆర్ బాయ్స్ క్యాంపస్లో ఫ్రెషర్స్ డే సంబరాలు. విద్యార్థులు ప్రణాళిక ప్రకారం చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని వ్యాఖ్యలు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం పిడతపోలూరు గ్రామ సమీపంలోని ఎస్ఆర్ కళాశాల బాయ్స్ క్యాంపస్లో ఫ్రెషర్స్ డే వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలలో పలువురు విద్యార్థులు తమ డ్యాన్స్ స్క్రిప్ట్లను ప్రదర్శించారు. అనంతరం ఏపీఎస్ఆర్ అకాడమీ కోర్ డీన్ అరవింద్ మాట్లాడుతూ ఎస్ఆర్ కళాశాల నిర్మించి 51 సంవత్సరాలైందని, ఇదే ఎస్ఆర్ సంస్థలు ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలలో 200కు పైగా ఉన్నాయని, విద్యార్థుల చదువు విషయంలో ఎక్కడా కూడా రాజీ పడకుండా విద్య అందిస్తున్న సంస్థ ఎస్ఆర్ అని వారు పేర్కొన్నారు. విద్యార్థులు ఇప్పటి నుండే భవిష్యత్ ప్రణాళికలు దృష్టిలో ఉంచుకుని చదువుకొని ఎన్నో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈ గ్యాదరింగ్ సహకరించినటువంటి పిల్లలు ఎవరైతే వాలంటీర్స్ అంటున్నామో వాళ్ళందరికీ కూడా నా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో అందరికంటే ముందుగా మనకి ఎస్ఆర్ ఎడ్యుకేషన్ అకాడమీ అనేది 1974లో 51 ఇయర్స్ బ్యాక్ శ్రీ వరదారెడ్డి గారు అక్కడ ఉన్నారు. శ్రీ వరదారెడ్డి గారు స్టార్ట్ చేయడం జరిగింది. 51 ఇయర్స్ బ్యాక్ 14 మెంబర్ స్టూడెంట్స్తో 14 మందితో ఒక చిన్న ట్యూటోరియల్ స్టార్ట్ చేశారు. ఆయన పడ్డ కష్టం, ఆయన కృషి ఫలితమే ఈరోజు ఈ ఎస్ఆర్ విద్యా సంస్థలు దాదాపుగా 200+, 200+ కాలేజెస్ మనకి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో అందుబాటులోకి వచ్చాయి. సో దీని అందరికీ కారణం ఎవరు అంటే శ్రీ వరదారెడ్డి గారు, చైర్మన్ ఆఫ్ ఎస్ఆర్ ఎడ్యుకేషనల్ అకాడమీ, చైర్మన్ ఆఫ్ ఎస్ఆర్ ఎడ్యుకేషనల్ అకాడమీ. అండ్ సార్ వాళ్ళ చిన్న అబ్బాయి సంతోష్ రెడ్డి గారు అండి మనకు డైరెక్టర్. తను ఎస్ఆర్ జూనియర్ కాలేజెస్ అండ్ స్కూల్స్ డైరెక్టర్ ఎవరు అంటే సార్ వాళ్ళ చిన్న అబ్బాయి. సో 51 ఇయర్స్ ఘన చరిత్ర ఉన్న ఎస్ఆర్కి ఎస్ఆర్లో ఎంప్లాయీ అయినందుకు మేము గర్వపడుతున్నాం.